శ్రౌత సూత్ర. శ్రౌత సూత్ర. శ్రౌత సూత్ర అనేది యజ్ఞయాగాల గురించి తెలియజేస్తుంది. ముఖ్యంగా 3 యజ్ఞయాగాల గురించి తెలియజేస్తుంది శ్రౌత సూత్ర. ఇందులో అశ్వమేధ యాగం, అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, రాజసూయ యాగం మరియు వాజపేయ యాగం, వాజపేయ యాగం. అశ్వమేధ యాగ ఇట్ డిస్క్రైబ్స్ ద కాంక్వెస్ట్ ఆఫ్ నైబర్ టెరిటరీస్. పొరుగు రాజ్యాల ఆక్రమణ గురించి తెలియజేస్తుంది. ఒక రాజు పొరుగు రాజ్యాలను తమ యొక్క సామ్రాజ్యంలో కలుపుకోవాలంటే, రైట్, ఒక రాజు పక్క రాజ్యాలను ఆక్రమించాలంటే తప్పనిసరిగా అశ్వమేధ యాగాన్ని నిర్వహించాలి. అశ్వమేధ యాగాన్ని నిర్వహించేటప్పుడు బాగా శిక్షణ పొందిన 10 సంవత్సరాల పాటు శిక్షణ పొందిన ఒక గుర్రాన్ని, అశ్వాన్ని ఆ రాజు పక్క రాజ్యాలపై వదులుతాడు. ఆ గుర్రం పక్క రాజ్యాలు మొత్తం చుట్టూ ముట్టి చుట్టూ తిరిగి చివరికి తన యొక్క స్వంత రాజ్యానికి, స్వీయ రాజ్యానికి చేరుకుంటుంది. రైట్, ఈ గుర్రం ప్రయాణించిన దూరం మొత్తం ఎంత మేరకైతే ఉంటుందో అవన్నీ రాజ్యాలు యాగం నిర్వహిస్తున్న రాజు యొక్క అధీనంలోకి వచ్చేస్తాయి. రైట్, ఈ గుర్రం స్వంత రాజ్యాన్ని చేరుకోగానే ఆ గుర్రాన్ని ఆ బ్రాహ్మణుడు బలిచ్చి ఈ యాగాన్ని జయప్రదం చేసి రాజును గొప్ప చక్రవర్తిగా ప్రకటించడం జరుగుతుంది. రైట్, ఒకవేళ ఈ గుర్రం స్వంత రాజ్యానికి చేరుకోకపోతే, మధ్యలో గాయపడితే, అలాంటి ఏ ప్రాంతంలో ఆ గుర్రం గాయపడిందో, ఎక్కడైతే ఆ గుర్రాన్ని పక్క రాజ్యులు అంతమొందించారో ఆ రాజ్యంతో ఈ యాగం నిర్వహిస్తున్న రాజు యుద్ధం చేస్తాడు. ఈ విధంగా అశ్వమేధ యాగం అనేది యజ్ఞ యాగాల గురించి తెలియజేస్తుంది. సో రాజసూయ యాగం. ఈ రాజసూయ యాగం అనేది రాజు దైవాంశ సంభూతుడు అనే భావనను రాజుకు ఆపాదించడానికి రాజసూయ యాగాన్ని నిర్వహిస్తున్నారు. కింగ్ ఈజ్ నాట్ అ మేర్ అన్ ఆర్డినరీ మ్యాన్, బట్ కింగ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్, attributing the qualities of God to the king. దేవుడి యొక్క గుణగణాలను రాజుకు ఆపాదించడం కోసం నిర్వహించే యాగం రాజసూయ యాగం. రాజు దైవాంశ సంభూతుడు. సో రాజసూయ యాగం అనంతరం వాజపేయ యాగం. ఈ వాజపేయ యాగం ద్వారా రాజుకు చక్రవర్తి హోదా లభ్యమవుతుంది. ఏకరాట్, నవరాట్, విరాట్, సామ్రాట్, సూర, వీర, ధీర అనే చక్రవర్తికి సంబంధించిన ఆ హోదా రాజుకు లభ్యమవుతుంది వాజపేయ యాగం ద్వారా. ఈ విధంగా పలు యాగాల గురించి మనకు శ్రౌత సూత్రంలో, కల్పలోని శ్రౌత సూత్రంలో కనిపిస్తాయి. అదేవిధంగా హోమగుండాల నిర్మాణానికి మరియు రేఖా గణితానికి సంబంధించిన సాక్ష్యాలను అందిస్తున్న గ్రంథం సులభ సూత్ర. మొట్టమొదటిసారిగా ఫైర్ ఆల్టర్స్ మరియు రేఖాగణితం, జామెట్రీకి సంబంధించిన ఈక్వేషన్స్, హైట్స్ అండ్ డిస్టెన్స్ అంటే ఎత్తు, దూరము, వీటికి సంబంధించిన కొలతలు మనకి సులభ సూత్రలో కనిపిస్తాయి. ఫైర్ ఆల్టర్స్ అంటే హోమగుండాల నిర్మాణం. హోమగుండాల యొక్క కొలతలు ఎలా ఉండాలి, వాటి యొక్క వెడల్పు, పొడవు, ఆ హోమగుండాల యొక్క లోతు ఏ విధంగా నిర్మించాలి. హోమగుండాలంటే యజ్ఞయాగాల్లో ప్రధాన పాత్రను పోషిస్తాయి. సో ద ప్రైమరీ రిక్వైర్మెంట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద రిచువల్స్. యజ్ఞయాగాస్ అనేటివి హోమగుండాల ద్వారానే నిర్వహించబడతాయి. మరి ఆ హోమగుండాల నిర్మాణం ఎలా ఉండాలి, దాని యొక్క కొలతలు ఎలా ఉండాలి అనే దాన్ని సులభ సూత్ర వివరిస్తోంది. అదేవిధంగా జామెట్రిక్ ఈక్వేషన్స్, మనకి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్లో, మ్యాథమెటిక్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెగ్మెంట్ కాంపోనెంట్ జామెట్రీ, రేఖాగణితం అంటుంటాం. ఆ రేఖాగణితానికి సంబంధించిన సూత్రాలు, మౌలిక అంశాలు సులభ సూత్రంలో కనిపిస్తాయి. నెక్స్ట్ ధర్మసూత్ర. ఈ ధర్మసూత్ర దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కస్టమరీ లాస్. ఒక మానవుడి యొక్క జీవితంలో పాటించవలసిన ధర్మాలు, లైక్ స్మృతిష్, లైక్ మనుస్మృతి, మనుధర్మశాస్త్ర, యజ్ఞావల్క స్మృతి, కాత్యాయన స్మృతి,
బృహస్పతి స్మృతి, నారదీయ స్మృతి, అదేవిధంగా అపస్తంభ స్మృతి, ఇలాంటి ఎన్నో స్మృతుల రూపంలో ఈ ధర్మసూత్ర అనేది వివరించబడింది. సో ఇవన్నీ మనకి కల్పశాస్త్రంలో భాగంగా 4 సూత్రాలు ప్రస్తావించబడ్డాయి. అందులో సులభ సూత్ర, శ్రౌత సూత్ర, ధర్మసూత్ర, ఇవి ప్రధానంగా మనం చర్చించుకోవడం జరిగింది. నెక్స్ట్ పురాణాలు ముఖ్యంగా జీనియాలజీ ద స్టడీ ఆఫ్ అ ఫ్యామిలీ ట్రీ, ఒక వంశ వృక్షం గురించి తెలియజేస్తాయి. వంశ వృక్షం అంటే ఒక వంశంలో ఉన్న రాజుల సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనుల యొక్క వంశంలో ఉన్న రాజుల సంఖ్య 30 మంది. మత్స్య పురాణం ప్రకారం శాతవాహనుల యొక్క సంఖ్య 30 మంది, 456 సంవత్సరాలు పరిపాలించారు. అంటే వంశం యొక్క క్రమం మరియు క్రోనలాజికల్ ఆర్డర్, ఒకరి తర్వాత మరొకరు ఏ విధంగా రాజ్యానికి వస్తున్నారు, ఆ వంశ పరిణామ క్రమం మరియు రాజుల సంఖ్య, వారు పరిపాలించిన కాలానికి సంబంధించిన అంశాలు పురాణాల్లో కనిపిస్తాయి. శాతవాహనుల్లో శ్రీముఖుడు అనంతరం కన్హుడు లేదా కృష్ణుడు, అనంతరం మొదటి శాతకర్ణి, ఇలా గౌతమీపుత్ర శాతకర్ణి 23వ వాడు, హాలుడు 17వ వాడు, కుంతల శాతకర్ణి 13వ వాడు. ఈ విధంగా వారి యొక్క క్రమాన్ని మరియు వారి యొక్క సంఖ్యను గురించి తెలియజేస్తాయి పురాణాలు. ముఖ్యంగా వంశవృక్షం, ద స్టడీ ఆఫ్ ఫ్యామిలీ ట్రీ ఈస్ కాల్డ్ జీనియాలజీ. వంశావళులు, జీనియాలజీ అంటే వంశావళులు గురించి అధ్యయనం చేస్తాయి ఈ పురాణాలు. ముఖ్యంగా పురాణాలు అనేటివి ఈ మానవ ప్రపంచాన్ని 4 యుగాలుగా విభజించాయి. అందులో కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. కృత, త్రేత, ద్వాపర మరియు కలియుగం. కృతాయుగంలో 4800 దైవ సంవత్సరాలు ఉన్నాయి. అదేవిధంగా త్రేతాయుగంలో 3000 దైవ సంవత్సరాలు ఉన్నాయి. ద్వాపరాయుగంలో 2400 దైవ సంవత్సరాలు ఉన్నాయి. కలియుగానికి వచ్చేసరికి 1200 దైవ సంవత్సరాలు ఉన్నాయి. ఒక దైవ సంవత్సరం అనేది 1200 మానవ సంవత్సరాలకు సమానం. 1 దైవ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 1200 మానవ ఇయర్స్. అంటే దేవతలకు ఒక సంవత్సరం అనేది మానవ జాతులకి 360 సంవత్సరాలకు సమానం అన్నమాట. రైట్. ఆ విధంగా మనం ఈ క్యాలిక్యులేషన్స్లోకి వెళ్తే కలియుగంలో మనకి దాదాపు 4,30,000కు పైగా మనకి మానవ సంవత్సరాలు ఉన్నాయి. ఈ విధంగా కలియుగంలో 4,30,000 మానవ సంవత్సరాలు ఉన్నాయి. కానీ కొంతమంది మూర్ఖులు, ఈ క్యాలిక్యులేషన్స్ తెలియని, ఈ గణాంకాలు తెలియని కొంతమంది మూర్ఖులు 2012 యుగాంతమని, రైట్, 2020 కరోనాకు ముందు, కరోనా అనంతరం, ఇలాంటి ఎన్నో గణాంకాలను ముందుకు తీసుకురావడం జరిగింది. కాకపోతే ఈ పురాణాల్లో విశదీకరించిన ఈ గణాంకాలు అనేటివి చాలా కీలకమైనవి. ఈ కలియుగం అనేది లార్డ్ బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు మీదుగా దాదాపు 3102 బీసీలో, క్రీస్తు పూర్వం 3102లో ప్రారంభమైనట్లు ద వండర్ దట్ వాజ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన ఏఎల్ భాషం తెలియజేశాడు. ద వండర్ దట్ వాజ్ ఇండియా అనే గ్రంథాన్ని, ద వండర్ దట్ వాజ్ ఇండియా అనే గ్రంథాన్ని ఏఎల్ భాషం రచించాడు. ఏఎల్ భాషం కాన్బెర్రా యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్. ఈ గ్రంథం ప్రకారం కలియుగం అనేది 3102 బీసీలో ప్రారంభమైంది. రైట్. ఇది ఇంకా ఎన్నో సంవత్సరాలు మిగిలి ఉంది. రైట్. ఈ పురాణాల ప్రకారం భారతదేశాన్ని పరిపాలించిన, భారత ఉపఖండాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు రాజా పరీక్షితుడు. రాజా పరీక్షిత్ వాజ్ ద ఫస్ట్ కింగ్ టు రూల్ ఇండియా హూస్ కింగ్డమ్ ఫ్లోస్ విత్ హనీ అండ్ మిల్క్. రైట్. తేనెతో పాలుతో ప్రవహించే ఒక అద్భుతమైన సామ్రాజ్యానికి అధిపతిగా ఈ పరీక్షితుడు పరిపాలించినట్లు, అనంతరం పరీక్షితుడి అనంతరం రాజా జన్మేజయ్ పరిపాలించినట్లుగా మన పురాణాల్లో, మహాభారతంలో తెలుస్తోంది. రైట్.
పురాణాల్లో ముఖ్యంగా 18 పురాణాలు ఉన్నాయి. అందులో శివపురాణం, విష్ణు పురాణం, స్కంద పురాణం, మార్కండేయ పురాణం, మత్స్య పురాణం, వాయు పురాణం, స్కంద పురాణం, పద్మ పురాణం, గరుడ పురాణం, ఇలాంటి పురాణాలు 18 పురాణాలు ఉన్నాయి. మరి పురాణాల ప్రకారం భారత ఉపఖండాన్ని పరిపాలించిన తొలి రాజుగా పరీక్షితుడు మనకి ప్రస్తావించబడ్డాడు. నెక్స్ట్, పురాణాల అనంతరం మనం చర్చించాల్సిందే ఎపిక్స్. ఎపిక్స్ ఆర్ మెయిన్లీ 2 ఇతిహాసాలు ఉన్నాయి. ఇతిహాసాలు అంటే కల్పిత గాథలు. ఇతిహాసాలు అంటే కల్పిత గాథలు. హైపోథెటికల్ కాన్సెప్ట్, మెథాలజీ, దిస్ ఇస్ ఆల్ మెత్ ఆర్ అన్ ఇల్యూషనరీ కాన్సెప్ట్. We don't know whether it is happened or not, but some hypothetical theories or illusionary concepts were created hypothetically, or imagination, an illusion, భ్రమ. అసలు జరిగిందో లేదో తెలియదు, కానీ జరిగినట్లు ఇతిహాసాలు, కల్పిత గాథలు రచించబడ్డాయి. అందులో మహాభారతం మరియు రామాయణాలు. మహాభారతాన్ని వ్యాస మహర్షి రచించాడు. వ్యాస మహర్షి దాదాపుగా 1500 BCలో ఈ మహాభారతాన్ని రచించినట్లుగా మనకు తెలుస్తుంది. వ్యాసుడు రచించాడు. రైట్. ఈ మహాభారతం ప్రకారం 18 పర్వాలు, 18 పర్వాస్ ఆర్ దేర్. 18 పర్వాలు ఉన్నాయి. ఈ మహాభారతం ప్రకారం కౌరవులకి మరియు పాండవులకి మధ్య జరిగిన యుద్ధంలో కృష్ణుడు పాండవుల పక్షాన ఉన్నట్లు, మరియు కృష్ణుడు అర్జునుడికి చేసిన గీతోపదేశాన్ని భీష్మ అనే పర్వంలో క్లుప్తంగా వివరించడం జరిగింది. అంటే గీతోపదేశం అంటే భగవద్గీతను భీష్మ అనే పర్వం నుంచి సంగ్రహించడం జరిగింది. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వం, భీష్మ పర్వం. ఇలాంటి పర్వాల్లో భీష్మ పర్వం నుంచి శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేసిన గీతోపదేశం ఏదైతే ఉందో, రైట్, ధర్మోపదేశం, దీన్ని మనం హిందువుల యొక్క పవిత్ర గ్రంథంగా గుర్తించడం జరిగింది. రైట్. మరి మహాభారతం యొక్క అసలు పేరు ఏంటంటే జయ సంహిత, ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ the sacred scriptures of Hindus or Hinduism. Jaya Samhita, the original name of Hindus. Jaya Samhita is also known as Shata Sahasra Samhita. జయ సంహితను శతసహస్ర సంహిత అంటాం. కారణం ఏంటంటే తొలి దశలో వ్యాసుడు 8800 శ్లోకాలను రచించాడు. అయితే తదనంతరం గురు శిష్యుల మధ్య జరిగిన సంభాషణతో ఎన్నో శ్లోకాలు ఈ ఒరిజినల్గా ఉన్న 8800 శ్లోకాలకు జత చేయబడ్డాయి. దీని ద్వారా ఈ మహాభారతం అనేది ఒక బృహత్ స్వరూపాన్ని పొంది 1,00,000 శ్లోకాలకు దారితీసిందమ్మా. ఆ 1,00,000 శ్లోకాలనే ఏమని పిలుస్తామంటే శతసహస్ర. శత అంటే 100, సహస్ర అంటే 1000. సో శతసహస్ర సంహిత అంటే 1000 శ్లోకాలతో కూడి ఉన్న గ్రంథం సంహిత. ఈ మహాభారతంలో ముఖ్యంగా కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం, భీకర పోరాటం, కౌరవులకి ఆంధ్రులు మరియు మరాఠాలు కౌరవులకి సహకరించినట్లు కూడా మహాభారతం తెలియజేస్తుంది. దక్షిణ భారతీయులు, ముఖ్యంగా దక్కన్ ప్రాంతానికి చెందిన ఈ మహారాష్ట్రులు, మరాఠులు మరియు ఆంధ్రులు కూడా కౌరవుల పక్షాన నిలిచినట్లు తెలుస్తోంది. చివరికి ఈ భీకరమైన పోరాటంలో పాండవులు గెలిచినట్లు, కౌరవులు ఓటమి పాలైనట్లు మహాభారతం తెలియజేస్తోంది. దీన్ని అసలు పేరు జయ సంహిత, శతసహస్ర సంహిత అని కూడా పిలుస్తాం. ఇదే మహాభారతం ఆంధ్రుల్ని అనార్యులుగా వర్ణించింది. ఆంధ్రుల్ని ఒక జాతిగా ప్రస్తావించింది. ఆంధ్రుల్ని అనార్య జాతిగా ప్రస్తావించింది. అందక, పుండ్రు, పులింద, మూతిబా ఇలాంటి అనార్య జాతులతో ఆంధ్రుల్ని ప్రస్తావించడం జరిగింది ఈ మహాభారతం. నెక్స్ట్ రామాయణం.
ఈ రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించాడు. వాల్మీకి మహర్షి. దిస్ ఈజ్ ఆల్సో హైపోథెటికల్ థీరీ, హైపోథెటికల్ కాన్సెప్ట్ వాజ్ డెవలప్డ్ బై వాల్మీకి. వాల్మీకి ఒక పౌరాణిక గాథను మన ముందుకు తీసుకొచ్చాడు. ఆ పౌరాణిక గాథలో కథానాయకుడుగా రాముణ్ణి, కథానాయకిగా సీతను, మరియు వీరికి శత్రువుగా రావణుణ్ణి, లంకేశ్వరుడైన రావణుణ్ణి చూపించడం జరిగింది. మరి ఈ రామాయణం అనేది ఆనాటి రాముడి యొక్క పితృవాక్ పరిపాలన, సత్యవాక్ పరిపాలన గురించి తెలియచేయడం జరిగింది. ఆనాటి రాముడి యొక్క వనవాస జీవితం ఎలా ఉంది, మరియు సీతను అపహరించుకు వెళ్ళిన రావణుడి యొక్క స్వభావం ఏంటి, చివరికి రాముడు రావణుని ఏ విధంగా అంతమొందిస్తున్నాడు అంటే మంచి చెడుల మధ్యనున్న తారతమ్యతను, తేడాను చాలా క్లుప్తంగా వివరించాడు వాల్మీకి మహర్షి రామాయణంలో. సో ఇవన్నీ వేదిక్ లిటరేచర్లో భాగంగా మనం చర్చించుకోవడం జరిగింది. తదనంతరం మనం ఆర్యుల యొక్క జన్మస్థలం, పుట్టుక మరియు ఆర్యులకు సంబంధించిన సిద్ధాంతాల గురించి చర్చిద్దాం. అయితే ఈ రామాయణాన్ని ఏమని పిలుస్తాం? ఆది కావ్యం, ఆది కావ్యం అని పిలుస్తాం. వాజ్ ఆథర్డ్ బై వాల్మీకి, ఆది కావ్యం అని పిలుస్తాం. రైట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, దిస్ కెన్ బి యాడెడ్.